అంటే ఫస్ట్ ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఆడపుట్టుక ప్రతి మనిషి పుట్టుక చాలా గొప్పది, ఆడపుట్టుక ఇంకా గొప్పది. సో ఏంటంటే ఇంట్లో ఆడకూతురు కనపడబోతే ఆడకూతురుని ఎత్తగాలి కానీ పరువుని ఎత్తకూడదు. ద సోల్ ఆఫ్ లెనిన్ అంటే దీని గురించని ఇలాగ ఆ టాప్ ఆఫ్ ఇట్ చెప్పాను. దీంతో పాటు అక్కినే నాగార్జున గారు ఏమన్నారంటే ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా కామన్ సెన్స్ ఉండదు, టీం అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ చెప్తారు. అయినా సరే భాగ్యశ్రీ బోర్సే గారు ఈ సినిమాకి భారతీ క్యారెక్టర్లో ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ అన్నారు. మేము ఇప్పుడే ప్రీమియర్ చూసి చెప్తున్నాం ఏంటంటే ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ ఈజ్ అక్కినేని శిశింద్రి నుంచి అయ్యగారికి వెళ్ళే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మహాభారతం గురించి చెప్పారు. కాబట్టి అర్జునుడు కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు తీసుకుని ఎలా ఫాలో అయ్యి ఒక చిన్న పిల్లవాడికి పరిపక్వత చెంది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాడో అలాగే అక్కినేని శిశింద్రి ఈ సినిమాతో అయ్యగారు అయిపోయాడు. పేరు పెట్టింది కాకుండా దాని స్థాయిని నిలబెట్టుకున్నాడు. అన్న ఇది ఎందుకు పెట్టుకున్నారు? ఏది హెల్మెట్ ఇప్పుడు ఫుట్బాల్ కదా, ఫుట్బాల్ అయినా అఖిల్ ఫస్ట్ ఆస్ట్రేలియా ఆ టైంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎప్పుడు కొట్టాడు 2010 ఫుట్బాల్ వాకా దిస్ టైమ్ ఆఫ్రికా అని. ఇప్పుడు ఫుట్బాల్ సీజన్ జరుగుతుంది. వాక్ ఆఫ్ ది టౌన్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ కాదు ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే టాక్ ఆఫ్ ది టౌన్ వాక్ ఆఫ్ ది టౌన్ అన్ని ప్రతి ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇప్పుడు ఉన్న లెనిన్ సినిమా. ఇంకోటి ఇది చూడలేదన్నా మీరు ఏఎన్ఆర్కి ఇష్టమైన తెలుగు భాష అన్న పూసింది పున్నాక పాట మర్చిపోతారా మనకి స్థాయి ప్లస్ క్రికెట్ అన్ని చెప్తున్నాను, మీరు అడిగారని చెప్తున్నాను అన్న. తెలుగు భాష మన అక్కినేని ఆయన గొప్ప అన్న, ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతారు కానీ మన తెలుగు సినిమాకి వచ్చిన ప్రీ రిలీజ్ ఏంటంటే తెలుగు మాట్లాడతారు. మనమే ఇంకా ఇంగ్లీష్ సగం మొక్క మాట్లాడి యోయో మాట్లాడతాం. దట్ ఈజ్ అక్కినేని నాగార్జున గారు. ఈ సినిమా అనుకున్నట్టే ఫస్ట్ వీక్తో పాటు సెకండ్ వీక్ ఇంకా పెరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీ మీద ఈ సినిమా ఇట్టు అయ్యగారు ఈజ్ కమ్ బ్యాక్. అక్కినేని ఈ సినిమాతో ఇట్టు కొట్టారు. నిజంగా మనస్ఫూర్తిగా చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, ఈ సినిమాని ఆదరించండి. ఖాళీగా ఉండేవాడు కామెంట్లు చేస్తాడు, పని లేని వాళ్ళే ట్రోల్ చేస్తారు. మాకు పని ఉంది, మీ సినిమా బానిసలం, మీ సినిమా కోసమే బతికాం, మాకు యాక్టింగ్ కోసం కాదు, మేము వేరే పని మాకుంది. అక్కినేని ఈజ్ కమ్ బ్యాక్. నేను చెప్తున్నాను, గుండ్ల మీద చేసుకొని చెప్తున్నాను. ఇది ప్రసాద్ ఐమాక్స్ సాక్షిగా ఈ సినిమా ఇట్టు 100% ఈ సినిమాకి అక్కినేని గారు న్యాయం చేశారు. చాలా మంది నెగిటివ్ గా చెప్తున్నారు. వాళ్ళకి నెగిటివ్ అంటే ఏంటో తెలుసా? సినిమా నెగిటివ్ రియల్ నెగిటివ్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు పాపం, నాలెడ్జ్ లేదు. ఏదైనా చాలా బాగుంది. దయించిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు సినిమాని ఆదరించండి. మీరు ఒక సినిమాకి జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. ఈ సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రైమ్ నవీన్ చెప్పాడంటే సినిమా హిట్ పక్కాగా ప్రెడిక్షన్ ఇచ్చాను నేను. దాని మీద కూడా ట్రోల్ చేశారు, దాని మీద కూడా కామెంట్ చేశారు, నా అడ్రస్ పెట్టమన్నారు. ఏరా నీకు అంత ఖాళీగా ఉంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలకు సేవ చేయరా? మాలాంటి వాళ్ళు ఎందుకురా? ఈ దేశంలో పుట్టావు, ఇంత గొప్ప దేశంలో పుట్టావు, నువ్వు ఖాళీగా ఉంటే మీ పేరెంట్స్కి సేవ చేయు. సినిమా హిట్. ఈ సినిమాలో మూవీ చాలా బాగుంది. ట్విస్టులు ఎదిరిపోతాయి భయ్య, చాలా ఎదిరిపోతాయి. న్యాచురల్గా ఉన్న ట్విస్టులు మీరు అస్సలు ఊహించలేదు. ట్విస్ట్ మీకు రగడా సినిమా తెలుసా? రగడా సినిమా చూసారా? అందులో ట్విస్టులు ఎలా ఉన్నాయంటే ఇందులో అలా ఉన్నాయి. నాగార్జున గారు ప్రశాంతంగా నిద్రపోతారు. అక్కినేని థ్యాంక్ యూ సో మచ్, ఎంత అద్భుతమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లెక్కేసేస్తారు కానీ ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు మాత్రం లెక్కలేను. ఎందుకంటే నాగార్జున గారు చెప్పినట్టు ప్రతి సినిమాలో ప్రతిది ట్విస్టే భయ్య. షాక్ అయిపోతుంది, ఏమవుతుంది వీడు మంచోడు కదా, హీరోతో బాగానే కలిసి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏం రివర్స్ అయ్యాడు, ఎందుకు రివర్స్ అయ్యాడు, హీరోని కూడా మంచిదే కదా, ఎందుకు రివర్స్ అయింది అనేది ఈ సినిమాలో ప్రతిది ట్విస్టే. సినిమా మామూలు లేదు భయ్య. మళ్ళీ ఒక రంగస్థలం మించుంది భయ్య ఈ సినిమా మాత్రం. క్లైమాక్స్ చెప్పాలనుకుంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో అఖిలేని గారికి ఈ లెనిన్ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది భయ్య. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. సినిమా మాత్రం తమన్ గారి గురించి చెప్పుకుంటే తమన్ గారు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా కొడతారు అనుకుని ఈ సినిమా సాంగ్స్ కూడా కొట్టి చూపించింది భయ్య. ఫ్యామిలీతో అందరూ చూడవలసిన సినిమా ఏదైనా ఉంటే మాత్రం ఈ లెనిన్ భయ్య. చాలా బాగా చేసింది అఖిలేని గారు. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. అయ్యగారే నంబర్ 1. చాలా బాగుంది లెనిన్ మూవీ అనేది. ఎంత అయితే అంటే మనము ఎలా అయితే చూద్దాం అనుకున్నామో అఖిల్ని అలా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఆ ట్విస్టులు కానీ అన్నీ మీరు ఇట్లా ఏమంటారు సెకండ్ హాఫ్లో కూర్చొని కొంచెం కామ్గా చూద్దాం అనుకున్నప్పుడు సడన్గా ట్విస్టులు వేసేసరికి మేము సీట్లోంచి ఎగిరిపోయాము. అసలు ఇలా పట్టుకొని చూసాం సినిమా మొత్తం మేము.
మీరు సినిమాకి వెళ్ళండి, చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను లేకపోతే అసలు స్టోరీయే ఉండేది కాదు. అండ్ ఆ రోల్కి భాగ్యశ్రీ తప్ప ఎవరు సెట్ కాదు. శ్రీలీల అంటున్నారు జనాలు, నో వే. తీసేశారు కదా, అంటే ప్లస్ అయింది ఆ మూవీకి భాగ్యశ్రీని పెట్టుకోవడం. ఈజీగా ప్లస్ అయింది. తను అంత న్యాచురల్గా తన సాంగ్స్, డాన్సులు కానీ, ఆ సాంగ్స్ కానీ, కొరియోగ్రఫీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు, అంత బాగాలేదు. కానీ తన డాన్స్ అయితే బాగుంది. అంటే మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ట్విస్టులు అంటే మీరు ఎక్కడైతే సినిమా కొంచెం బోరింగ్గా ఉంటుంది అనుకుంటే అక్కడ ట్విస్ట్లు వేస్తున్నాడు, ఫ్యామిలీ టైప్ చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్లో మీకు మొత్తం మారిపోతుంది. ఎవరైతే మనోళ్ళు అనుకుంటారో మొత్తం అలా మార్చేస్తారు, పగోల్లా మార్చేస్తారు మొత్తం. శివాజీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను లేకపోతే స్టోరీ లేదండి. శివాజీ కానీ, భాగ్యశ్రీ కానీ, ఇంకా ఇంకా చాలా మంది. సునీల్ గారికి ఎక్కువ రోల్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సునీల్ గారికి అంత రోల్స్ ఇవ్వలేదు, కానీ చాలా బాగుంది యాక్టింగ్ బాగా చేశాడు సునీల్. అలాగే కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. పేరు అనేది మేము చూడముచ్చటగా ఉందంటారు చూడండి, చాలా క్యూట్గా అలా చాలా బాగుంది అనమాట. పట్టుకోమంటారా? అంతే, ఆ బంగారం ఎక్కువ ఉంది. అది కాకుండా అంటే డైలాగ్స్ అనేది అంటే చాలా మంది మూవీ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు మేడం? నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారంటే ఇంకోసారి వెళ్ళండి సినిమాకి. ఇంకా అప్పుడు కూడా చేస్తారంటే ఇంకా నో కమెంట్స్. అంటే ఈ సినిమాతో హిట్ పడింది అనుకోవచ్చా? ఈజీగా తను ఇండస్ట్రీ మొత్తం తన యాక్టింగ్ కెరియర్ లో ఫస్ట్ హిట్ అండి. కానీ చాలా మంచి హిట్, చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? 8.5 ఇవ్వచ్చు ఈజీగా. బాగుంది, చాలా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను లెనిన్ సినిమా, నిజంగా బ్లాక్ బాస్టర్ అనమాట. అఖిల్ గారి కెరీర్లోనే అసలు ఇంత పెర్ఫార్మెన్స్ కానీ, ఇంత బిగ్గెస్ట్ హిట్ కానీ ఇంకెప్పుడు చూడరు అనమాట. అంత బాగుందనమాట సినిమా. చూస్తున్నంత సేపు ఆ ఓల్డ్లోకి తీసుకెళ్ళి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ అసలు ఎవరు ఊహించరు అనమాట. ఓర మాస్ ఫైట్స్ అఖిల్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాజీ గారు కానీ, సునీల్ గారు కానీ, అసలు చాలా అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. గెటప్ సీన్ కానీ చాలా అంటే బాగుందనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో అఖిల్ గారికి లెనిన్ అలాంటి సినిమా అనమాట. పక్కా 100 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. మెయిన్ సెకండ్ హాఫ్ కోసమైనా 2-3 సార్లు సినిమాకి వెళ్తారు. సో ఈ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ ఏంటంటే తమన్ గారి మ్యూజిక్. నిజంగా చాలా అంటే చాలా కొట్టారనమాట. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేశారనమాట. సో నాగవంశీ గారు కాలర్ ఎత్తుకొని తిరిగేలా చేశారు అఖిల్ ఫ్యాన్స్ని. సో ఫ్యాన్స్ అనే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చూస్తారనమాట. అంతా బాగుంది. సో చాలా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి లెనిన్ సినిమా. మంచి బాగుందన్న. ఎందుకంటే యాక్టింగ్ పరంగా అఖిల్ ఒక 10 మెట్లు అయితే సినిమాతో ముందుకెళ్ళిపోయారు. గతంలో తీసుకున్న సినిమాలన్నీ ఒక రొటీన్ సినిమా అని అనిపించినా కానీ ఈ సినిమా అన్నిటికి తుడిచేసి ఒక మంచిగా అయితే సినిమాకి ముందుకు బాగుంది. ప్రతి ఒక్కరు కూడా నచ్చింది సినిమా అయితే. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ కానీ, ఇంకా అఖిల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా ఇందులో సినిమాలో చెప్పుకోదగ్గది ఏంటంటే ట్విస్టులు అయితే అన్లిమిటెడ్ ట్విస్టులు అయితే కనపడ్డాయి సినిమాకి. యాక్టింగ్ పరంగా ఒక 10 మెట్లు మన అఖిల్ అయితే ముందుకు వెళ్ళిపోయాడు. అఖిలేని కుటుంబం నుంచి ఒక మంచి మాస్ హీరో మన ముందుకు రానే వచ్చినట్టు అనిపించింది సినిమా. చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ అయితే ఒక కొణిదెల తమన్, ఒక నందమూరి తమన్, ఒక అక్కినేని తమన్ అన్నట్టుగా ఈ సినిమా కూడా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందరూ మెచ్చే విధంగా సినిమాని ముందుకైతే తీసుకెళ్లారు. లెనిన్ సినిమా ఇలాంటి సినిమా మళ్ళీ అఖిల్కి రాదు అన్నట్టుగా యాక్టింగ్ అయితే చేశాడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. బాగుందమ్మా. భాగ్యశ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. శ్రీలీలను తీసేయడం మంచిదైంది, చాలా మంచిదైంది. సినిమా అటర్ఫ్లాప్ అవును. ఎందుకంటే ఇక శ్రీలీల పొరపాటు కాదు, ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్కి సెట్ కాదు. మన డైరెక్టర్ తీసుకున్న మంచి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలీలను ముందు అనుకున్నా కానీ ఈ క్యారెక్టర్కి అమ్మాయి న్యాయం చేయకపోవచ్చు. భాగ్యశ్రీ బోర్సేకి ఇచ్చారు కాబట్టి క్యారెక్టర్ 100% న్యాయం జరిగింది. వీళ్ళ కాంబినేషన్ బాగుంది. వీళ్ళ కాంబినేషన్లో ఇంకా 2 సినిమాలు వస్తే ఇంకా బాగుంటుందని నా కోరిక. నాగార్జున గారు ఎలా అయితే తీసారో కొంతమంది హీరోలతో వేరే తీసుకుంటూ పోయారో మన వాళ్ళు ఈ కాంబినేషన్ బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.